అయ్యా నా జీవితంలో ఎటువంటి కొదవ లేకుండా నేనున్నాను అనేటువంటి వారు లేరు. కానీ మన జీవితంలో ఖచ్చితంగా ఒక కొదవ ఏదో ఒకటి, ఇది పోతే ఇంకొకటి, ఇంకొకటి పోతే ఇంకొకటి, ఏదో ఒక కొదవ అనేది మన జీవితంలో ఉండాల్సిందే. అలాగే అబ్రహాం గారి జీవితంలో కూడా కొదవ ఉంది. ఆస్తి అంతస్తులు కాదండి, ఈయన జీవితంలో కొదవై ఉన్నది. యెహోవా దేవుని మాట విని ఈయన ఒక్కడుగా కానాను ఊరికి, తన సొంత ఊరిని వదిలిపెట్టేసి వచ్చినప్పుడు ఏమీ లేనివాడిగా ఉన్నాడేమో కానీ తర్వాత అబ్రహాం గారిని బహు ఆస్తిపరుడుగా దేవుడు మార్చాడు. ఆమేన్. అబ్రహాం గారిని ఎలా మార్చాడు? ఆయన బహు ఆస్తిపరుడుగా ఆయన మార్చాడు. చాలా పనివాళ్ళు గలరు, చాలా ఆస్తి పాస్తులు ఆయనకున్నాయి. అయితే ఆయన జీవితంలో ఒక లోటు ఉండేది. ఏంటా లోటు అని అంటే సంతానము అబ్రహాం గారికి లేదు. చూడండి, బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా ఆది కాండము 21వ అధ్యాయము 1-7 చదవండి అమ్మా. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, అబ్రహాము ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. 8వ వచనంలో ఒక్క మాట ఉంటుంది. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. హల్లెలూయా. ఏమిచ్చాడు దేవుడు అబ్రహామునకు? ఆనందాన్ని ఇచ్చాడు. చూడండి, ఇక్కడ రాయబడతా ఉంది, అబ్రహాము గారి జీవితంలో ఒక లోటు ఉండేది అని చెప్పాగా. ఏంటా లోటు అంటే ఆయనకి సంతానం లేదు. సంతానం లేక లోటు ఆయనకి చాలా గొప్పగా ఉంది. అయితే యెహోవా దేవుణ్ణి ఆయన అడుగుతూ ఉండేటువంటి వాడు. ఎవరిని అడిగేవాడైనా? యెహోవా దేవుణ్ణి అడిగేటువంటి వాడు, యెహోవా దేవునికి ప్రార్థన చేసేవాడు. అయితే చూడండి, అబ్రహాము గారికి ఉన్నటువంటి లోటును దేవుడు గొప్పగా తీర్చాడు. ఈరోజు ఒకటి అడుగుతున్నాను, ఈరోజు నీ జీవితంలో కొదవ ఉందా? ఈరోజు నీ జీవితంలో కొదవ ఉందా? అబ్రహాం గారి జీవితంలో ఒకప్పుడు కొదవ ఉండేది, కానీ ఇప్పుడు ఆయన జీవితము ఆనందముతో నిండబడింది. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కొదవ ఉండొచ్చు, అవునా? ఏదో ఒక కొదవ నీ జీవితంలో ఉండొచ్చు. చాలామంది కూడా ఒక కొదవ అనేది మన జీవితంలో ఉన్నప్పుడు ఆ కొదవను పూర్తి చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది పోతే ఇది, ఇది పోతే ఇది, ఇది పోతే ఇది, ఈ ప్రయత్నం చేద్దాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. విల్ ట్రై ఎ లాట్ ఆఫ్ ట్రైస్. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, అవునా? కాకపోతే కొన్నిసార్లు మనం విజయవంతము కాలేకపోవచ్చేమో. అయితే అబ్రహాము గారు ఇన్ని ప్రయత్నాలు చేయాల, ఇన్ని తలనొప్పి పెట్టుకోవాలా? కావాలంటే గమనించండి, ప్రయత్నం చేసి అయ్యేటట్లు లేదు అని తలబట్టుకునేవారు చాలామంది ఉన్నారు. అబ్రహాము గారు ఎన్నో ప్రయత్నాలు చేయలేదు, కానీ ఆయన చేసిన ప్రయత్నం వల్ల ఒకటే. ఏం చేశాడో తెలుసా? ఆయన యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. ఆమేన్. యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. కొన్నిసార్లు యెహోవా దేవునితో ఏమంటాడు, కొద్దిగా బాధ కలిగి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అబ్రహామా, నేను నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నానయ్యా అని యెహోవా దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు అనమాట, ఎన్నిచ్చేం ప్రయోజనం అయ్యా, నాకు ఒక వారసులు లేడు కదా, నాకు బహు ఆస్తినిచ్చావు, బహు పనివారినిచ్చావు, కానీ వాటన్నిటిని నా తర్వాత అనుభవించడానికి నాకు ఒక కుమారుడు లేడు కదా అని అడిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి యెహోవా దేవుణ్ణి. నేను అనుకుంటున్నా, ఒకవేళ గొడవపడిన అబ్రహాం గారు యెహోవా దేవునితోనే గొడవపడ్డాడు, అలిగిన అబ్రహాం గారు యెహోవా దేవుని మీద అలిగాడు. ఒకవేళ అడిగిన అబ్రహాం గారు ఎవరిని అడిగాడు? యెహోవా దేవుణ్ణి అడిగాడు. నేను ప్రయత్నించద్దండి అని చెప్పట్లేదు, కానీ దేవుడు లేకుండా ప్రయత్నించకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రయత్నం అనేది ఉండాలి, కృషి ఉండాలి. అయితే ఒకటి, నీవు చేసేటువంటి ప్రయత్నంలో దేవుడు ఉండాలి. ఆమేన్. అయితే అబ్రహాం గారికి ఈరోజు ఈ యొక్క సంతోషం ఎక్కడి నుంచి దొరికింది? నా కుమారుడు పుట్టాడు అనేటువంటి సంతోషం. అబ్రహాం గారికి ఈ లోటు ఎలా తీరింది అని అంటే ఒక్కరి వల్లనే. ఎవరి వల్లది? యేసుక్రీస్తు ప్రభువారి వల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో యేసయ్య ఉంటే, ఈరోజు నీ జీవితంలో దేవునికి చోటు ఉంటే, ఈరోజు నీ జీవితంలో నువ్వు యేసయ్య నాలోకి రా అని నువ్వు అడిగితే, ఈరోజు నీలో కొదవై ఉండొచ్చు, నీలో ఏదోటి తక్కువై ఉండొచ్చు, కానీ రిమెంబర్ దిస్, దేవుడు నీ కొదవను పూర్తి చేసి సంతోషాన్ని అనుగ్రహించును గాక. హల్లెలూయా.